హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్యాన్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫిష్ని డీప్ ఫ్రైలా కాకుండా ఇలా ప్యాన్ ఫ్రై చేసుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ టైప్ ఆఫ్ ఫిష్తో అయినా ఈ ఫిష్ ఫ్రైని చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ముందుగా ఫిష్ని మ్యారినేట్ చేయడం కోసం మ్యారినేట్ చేసే గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, అలానే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే ఓ చిటికెడు జీలకర్ర పొడి, అలానే కొంచెం గరం మసాలా వేసుకొని అందులోకి ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం. సీడ్స్ ఏమీ రాకుండా నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఈ మసాలాలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసాన్ని పిండుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 250 గ్రామ్స్ ఆఫ్ ఫిష్ని తీసుకోండి. 250 గ్రామ్స్కి నాకు 3 పీసెస్ వచ్చాయి. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని బాగా ముక్కలకి పట్టేలాగా పట్టించుకొని అట్లీస్ట్ ఒక 15 to 30 మినిట్స్ అన్న పక్కన పెట్టుకోండి. మీ టైంని బట్టి దీన్ని మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీదకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఈ 2 టేబుల్ స్పూన్స్ నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు కనుక ఫిష్ కింద అతుక్కుంటున్నట్టు అనిపిస్తే అప్పుడు కొంచెం ఆయిల్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని అలానే ఒక 2 నుంచి 3 రెబ్బల కరివేపాకుని పైన వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అన్న మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఫిష్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. నార్మల్గానే ఫిష్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టడం వల్ల ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఫిష్ని ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 ఇంచు లెంత్తో కోసుకున్న ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ ఈ ఫిష్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ప్రతి 2 to 3 మినిట్స్కి ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. లేకపోతే ఫిష్ అనేది కింద ప్యాన్కి అతుక్కుపోతుంది. ఇలా ఫిష్ అనేది బాగా వేగి అటు ఇటు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక ఫిష్ని మనం సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా 10 అంటే 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై. మీరు కూడా తప్పక ట్రై చేయండి.